హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు. నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చేయొచ్చో చేయకూడదో, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అన్న సందేహాలు చాలామందిని కలవరపెడుతుంటాయి. అటువంటి వారి ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాషా మహాసహస్రావధాని, ప్రముఖ రచయిత డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. ఉప్పునూరు నుంచి కనకదుర్గ రాస్తున్నారు. ఉగాది నాటికి చిక్కుడు చెట్టును పీకివేస్తారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. సరస్వతీ మాతృ పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నిజానికి వసంత ఋతువు రాగానే, అంటే ఉగాది ప్రారంభం కాగానే చిక్కుడు చెట్టును పీకాలనేటటువంటిది శాస్త్రం కాదు, జనాచారం. ఎందుకో తెలియదు కానీ ఫాల్గుణ మాసం పూర్తయ్యే సమయానికి చిక్కుడు పాదులు ఎక్కువగా ఎండిపోతాయి, కొంత చీడపట్టి పాడైపోతాయి. అది రైతులకి చీడపట్టిన ఇంట్లో ఉండడం సుఖం కాదు, కొత్తగా మళ్ళీ పాదు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో అవి తీసి పారేస్తారు తప్ప, కేవలం చిక్కుడు పాదు పాడైపోయినప్పుడు మాత్రమే దానిని తీసేసి కొత్త పాదు వేసుకోవాలన్నారు. అది సంప్రదాయం కాదు, శాస్త్ర సంప్రదాయం కాదు, జనాచారము అన్నారు. ఈ సృష్టిలో రెండు ఉన్నాయి, ఒకటి శాస్త్రీయం, రెండు జనాచారం. దీని విషయంలో శ్రీకృష్ణ పరమాత్మ భాగవతంలో గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి ముందు నందుడితో అంటాడు. నందుడు మొదలైన వాళ్ళు ఇంద్రయాగం చేయడానికి కృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాం, అనుమతిస్తావా అంటే, అప్పుడు ఆయన మీరు చేసే యజ్ఞం ఎటువంటిదో చెప్పండి అని ఆయన అడిగాడు కృష్ణుడు. నేనేదో ఇంకోటి కథ చెప్పట్లా, భాగవతంలోది. శాస్త్రీయమో జనాచారమో కార్యంబు వైరులకెరిగింపవలదుగాని. మీరు చేసే యజ్ఞం శాస్త్రీయమా అంటే వేదాలలోనో పురాణాలలోనో ఉపనిషత్తులలోనో ఇంకెక్కడైనా చెప్పబడి ఉన్నదా, లేక ఏదో మీకు తోచినట్టుగా ఆచారంగా చేస్తున్నారా? ఒక జనుడు చేశాడు కాబట్టి నేను చేస్తున్నాను, ఎవడో ముందువాడు నడిచాడు కనుక నేను నడుస్తాను. వాడు నేల మీద పడ్డాడు అనుకోండి, పొరపాటున గుళ్ళో కడితే వాడు పడిపోయాడు. పడిపోతే వీడిని రెండో వాడు చూసి వాడు కాలికి రాయి తగిలి పడిపోయాడని తెలియక వాడు పడ్డాడు కనుక నేను పడాలని పడ్డట్టు వెళ్ళి, అది జనాచారం అన్నమాట. వెర్రి అంటారు దాన్ని. ఇలాంటి వెర్రులు కొన్ని ఉంటాయి. అలా చేస్తున్నారా యజ్ఞం, లేక శాస్త్రీయమా? శాస్త్ర ప్రకారం అయితే చాలా లాభం, జనాచారం అయితే అది మంచిదైతే చేయొచ్చు, లేకపోతే చెడ్డదైతే వదిలించుకోవచ్చు అని చాలా గట్టిగా నచ్చ చెప్పాడు ఆయన. పరమాత్మ కాబట్టి చెప్పాడు. కాబట్టి లోకంలో చాలా వరకు మనకి వాళ్ళ జనాచారాలు ఎక్కువైపోయాయి, అవి శాస్త్రీయాలు కావు. దాంతో అసలు పూజ అంటే భయం, దేవుడిని ఇంట్లో పెట్టుకోవడానికి భయం, ఆఖరికి ఇంట్లో గణపతి ఉంటే భయం, లేకపోతే విష్ణువు ఉంటే భయం, సాలగ్రామం ఉంటే భయం. ఈ భయాలతో ఇంకేం బతుకుతామండి? పరమాత్ముడు సర్వాంతర్యామి, ఆయన్ని ఉంచుకోవచ్చో లేదో అనే ఒకనొక భయంతో మనం గడిచి జీవితాన్ని ఇబ్బంది పెట్టుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఉగాది నాడు చిక్కుడు పాదుని పాతదాన్ని పీకి అవతల పారేయాలనేది మాత్రం అస్సలు శాస్త్రీయం కాదు, కేవలం జనాచారం. అలా పాడైపోయినవి ఎండిపోయినవి ఇంట్లో ఉండడం శుభం కాదు కనుక వాటిని తొలగించి కొత్త వేసుకోవడం అనేది కొంతమంది జనులు పూర్వకాలంలో చేసిన పనులు. అది మన ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, మొక్కను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.